మీ లైఫ్‌లో మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? అందరూ ఉన్నా కూడా మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నట్టు, మీ డెసిషన్స్‌కి వాల్యూ లేనట్టు, మీ డ్రీమ్స్‌కి సపోర్ట్ లేనట్టు, మీ పెయిన్‌ని అసలు పట్టించుకోనట్టు ఇలా అనిపిస్తూ ఉందా? అలా అనిపించినప్పుడు మనం వీక్ కాదు, యాక్చువల్‌గా లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఈ వీడియో అందరి కోసం కాదు, ఎవరైతే ఎక్కువగా లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట. అండ్ ఆ ఫీలింగ్ నుంచి ఎలా కమ్ ఓవర్ అవ్వాలి అండ్ మనం స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? మనకి మనమే ఎలా సపోర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. నిజం చెప్పాలంటే లైఫ్‌లో అందరికీ ఎప్పుడూ సపోర్ట్ దొరకదనమాట. ఒక్కొక్కసారి పేరెంట్స్ మనం ఏదన్నా అడిగితే ఇప్పుడు కాదు అంటారు. హస్బెండ్ తర్వాత చూద్దాం అంటారు. ఫ్రెండ్స్ రిస్క్ ఎందుకు అంటారు. సొసైటీ అయితే ఇది వుమెన్‌కి సెట్ అవ్వదు అంటారనమాట. సో, ఇలా మనం అది మన తప్పు కాదు. మనం డిఫరెంట్‌గా ఆలోచించడం మన తప్పు అని మనకి చెప్తూ ఉంటారనమాట. ఇది మాత్రమే కాదు లైఫ్‌లో ఎవరు సపోర్ట్ ఉన్నా లేనప్పటికీ మన థింకింగ్ ప్రాసెస్ మెయిన్‌గా ఫస్ట్ మార్చుకోకుండా ఉండాలి అననమాట. అండ్ స్ట్రాంగ్ వుమెన్ ఎప్పుడూ కూడా డిఫరెంట్‌గానే ఆలోచిస్తూ ఉంటారు. సైలెంట్‌గా సఫర్ అవుతూ ఉంటారు. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పని గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే, నాకు నేను సపోర్ట్ ఉన్నా అని చెప్పేసేసి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయాలి. అండ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోతాయి. అండ్ మనము తక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. మెయిన్‌గా ఎనర్జీ చాలా మిగులుతూ పోతూ ఉంటుందనమాట. ఎందుకంటే ఆబ్వియస్‌గా మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చెయ్యం కాబట్టి. సో, ఎక్స్‌పెక్టేషన్స్ లైక్ మనకి వేరే వాళ్ళు సపోర్ట్ ఇయ్యాలి అని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కంటే కూడా సెల్ఫ్ సపోర్ట్ ఎలా చేసుకోవాలి? మనకి మనం స్ట్రాంగ్‌గా ప్రతి డెసిషన్‌లోనూ లేదా ప్రతి సిట్యుయేషన్‌లోనూ ఎలా సపోర్టివ్‌గా ఉండాలో నేర్చుకోవాలి. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీకు మీరే సపోర్ట్ అవ్వాలి. మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీతో ఎవరైనా ఉన్నారు, మీకోసం ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. మీ పెయిన్‌ని మీరే వాలిడ్ చేయాలి అండ్ మీ టైంకి మీరే రెస్పెక్ట్ ఇయ్యాలి. మీ ఎఫర్ట్స్‌ని మీరే అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలనమాట. రోజు మీతో మీరే చెప్పుకోండి, నేను అట్‌లీస్ట్ ట్రై చేస్తూ ఉన్నాను గదా! అది చాలు, గివ్ అప్ ఇవ్వలేదు అని మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి. అండ్ ట్రై టు నోట్ డౌన్ ఎవ్రీథింగ్. నేను చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను. రోజు నైట్ పడుకునే ముందు అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ మీతో మీరు కూర్చొని, ఈ రోజు ఎలా జరిగింది? ఈ రోజు మనం ప్రొడక్టివ్‌గా ఏం చేశాము? అండ్ చిన్న చిన్న విషయాలని అప్రిషియేట్ చేసుకోండి. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించుకోండి. మీరేదన్నా ఒక మంచి పని చేస్తే దానికి మీరే అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి అండ్ మీరే సెలబ్రేట్ చేసుకోండి. చిన్న చిన్న ట్రీట్స్ ఇచ్చుకోండి మీకు మీరే. సో దట్ మనం అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ జేయము. మనకి మనమే ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్‌లా తయారైపోతాం. అండ్ కామన్‌గా అందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం. నేను దీని మీదనే ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఛానెల్‌లో ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ తక్కువ ఇచ్చి ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసేసి. మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వొద్దు. కానీ మనకది అలవాటైపోయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే, అసలు అలా ఏమైపోయింది అంటే అని చెప్పేసి అవసరం ఉన్నా, లేకపోయినా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉంటామనమాట. అది అస్సలు అవసరం లేదు. సమ్‌టైమ్స్ మీ సైలెంట్ కూడా మీకు స్ట్రెంగ్త్‌లా మారుతూ ఉంటుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం జేసుకోవాలి, మిస్‌అండర్‌స్టాండ్ జేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరెంత ఎక్స్‌ప్లెయిన్ జేసినా అది తప్పుగానే అర్థమవుతుంది. అండ్ మిమ్మల్ని అర్థం జేసుకునే వాళ్ళకి మీరు అస్సలు ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా అది అర్థమవుతుంది. సో, మీ ఎక్స్‌ప్లనేషన్స్ గానీ, ఏదైనా గూడా ఎప్పుడూ మినిమల్‌గా, షార్ట్‌గా ఉంచడానికి ట్రై జేయండి. అది మిమ్మల్ని స్ట్రాంగ్ జేస్తుంది. మీ పెయిన్ నుండి మీరు స్ట్రాంగ్‌గా అవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు పెయిన్‌లో ఉన్నారంటే మీకు ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ ఒస్తుంది. అండ్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఇండిపెండెంట్‌గా ఉండడానికి. మీకది చాలా హెల్ప్ అవుతుందననమాట. నేను పెయిన్‌లో ఉన్నాను. ఎలాగా? ఏంటి? అని మీరు బాధపడుతూ అలాగే కూర్చున్నారు అంటే మనం ముందుకు వెళ్ళలేము. ఆ పెయిన్‌ని కమ్ ఓవర్ చేస్తూ దాని నుంచి మనం అన్నీ నేర్చుకుంటూ ఉన్నామనుకోండి, అది చాలా మంచి హెల్ప్ అవుతుంది మనకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్ వుమెన్ గాని, ఆల్రెడీ లైఫ్‌లో సక్సెస్ అయిన వుమెన్స్ లైఫ్ స్టోరీస్ చూడండి. వాళ్ళు ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఒక్కరే పైకొచ్చిన ఫేజెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. మీరిక్కడి వరకు నా వీడియోలో వచ్చారు అంటే మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఏదైనా ఒక పాయింట్ యూజ్‌ఫుల్‌గా అనిపించి ఉంటే వీడియోని లైక్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరే హైప్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట.
సో, మనలాగా ఎలోన్‌గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ నాకు బాగా హెల్ప్ అయింది, అందరికీ హెల్ప్ అవుతుంది అని నేను నమ్మేదేంటంటే, క్రియేట్ యువర్ ఓన్ స్పేస్. యూజువల్‌గానే ప్రతి వుమెన్ లైఫ్ ఎలా ఉంటదంటే, లేవగానే హడావుడిగా ఉంటుంది. ఆఫీస్‌కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్‌కి, హస్బెండ్ ఆఫీస్‌కి, బాక్సెస్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇలా యెస్, ఐ అగ్రీ, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మీరు రోజు యూజువల్‌గా లేసే టైం కంటే కూడా ఒక్క 10 నిమిషాలు ముందు లేవండి. ఆ 10 మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేయండి. సైలెంట్‌గా కూర్చోండి. ఈ డే ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకోండి. అండ్ వాకింగ్‌కి వెళ్ళండి. లేదంటే జర్నలింగ్ స్టార్ట్ చేయండి. ఏదన్నా ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. ఇలా మీతో మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు మీరేంటి అండ్ మీతో మీకు రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుందనమాట. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళతో కనెక్ట్ అయిన దానికంటే కూడాను మనం మనతో కనెక్ట్ అయినప్పుడు స్ట్రాంగ్ అవుతాము. అండ్ అది మనకొక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అవుతుంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఈ ఫేస్ ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఈరోజు నిన్ను సపోర్ట్ చేయని వాళ్ళు, కష్టపడి నువ్వు లైఫ్‌లో మంచి పొజిషన్‌లో ఉంటే, వాళ్ళు రేపు నీ గ్రోత్‌ని చూసి అప్పుడు మాట్లాడతారు నీ గురించి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఈరోజు మనం అంటే లైక్ ట్రబుల్ అవుతూ ఉన్న, ఈ ఫేజ్‌లో ఉన్న, రేపు పొద్దున సక్సెస్‌లో ఉన్నా కూడా ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర నుంచి సపోర్ట్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేయండి. వెల్ అండ్ గుడ్, హ్యాపీ. మనకి హస్బెండ్ సపోర్టో, పేరెంట్స్ సపోర్టో ఎవరి దగ్గర నుంచన్నా సపోర్ట్ వస్తే చాలా హ్యాపీ. ఇంకా మంచిగా అవుతుంది మనకవ్వాల్సిన పని. సపోర్ట్ రాకపోయినప్పటికీ కూడాను హ్యాపీ. మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం, ఇండిపెండెంట్‌గా అవుతాం. లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా గూడా సింగిల్‌గా హ్యాండిల్ జేయలేస్తాం. అప్పుడు మనకే అర్థమవుతుంది. యూ డోంట్ నీడ్ సపోర్ట్ టు స్టార్ట్. యూ నీడ్ కరేజ్. మనకి ఏదైనా స్టార్ట్ జేయడానికి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. మనం ధైర్యంగా ఉంటే సరిపోతుందని. యెస్. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేదైనా ఒక పాయింట్ టచ్ అయ్యుంటే, లేదా మీరు లైఫ్‌లో ఎప్పుడైనా ఎలోన్‌గా ఫీల్ అయ్యాము అని అనిపిస్తే, మీ స్టోరీ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఎవరన్నా వేరే వుమెన్ ఆ కామెంట్ మీ స్టోరీ చదివి అండ్ మీరెలా కమ్ ఓవర్ అయ్యారో చెప్తే వాళ్ళకది హెల్ప్ అవుతుంది కాబట్టి అలా అడుగుతున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.